ఇంకోటి ఉంది సార్, ఎమ్మెల్సీ అయితే ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోతే కొంతమంది ఇప్పుడు మీరు ఒప్పుకోకుండా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా డబ్బు లేకనో లేకపోతే జనాల్లో తిరగలేకనో కొంత మేధావి వర్గం అనుకునే వాళ్ళు ఈ ప్రజల్లోకి వెళ్ళి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకి వాయిస్ లేక వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేనో ఎంపీనో కాలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సరే రాజ్యసభని దీన్ని పోల్చొద్దు, అది వేరు, దానికి అధికారాలు వేరుంటాయి, దీనికి అధికారాలు స్టేట్లో వేరుంటాయి, పోల్చొద్దు. కానీ అటువంటి వారు కూడా చట్టసభల్లోకి వస్తే మంచిదైనటువంటి ఉద్దేశం ఉందని అంటారు. ఏం చెప్తారు? నిజంగా ఆ ఇంటెలెక్చువల్ గ్రూప్ వస్తే బాగుంటది, అది వస్తలేదు కదా. రావాలంటే ఏం చేయాలి? మల్లన్న గారు ఏం చెప్తారు దానికి? నేనేమంటున్నా, ఎస్ గవర్నర్ నియమించేటువంటి ఎమ్మెల్సీలు అసలు గవర్నరే వేస్ట్ అంటాను. సరే తర్వాత ఎందుకంటే ఒక హైరార్కీ ఉంది కాబట్టి దాని పట్ల రాష్ట్రపతి గవర్నర్ ఇప్పుడు ఉంది. నేనేమంటున్నా అంటే ఇంటలెక్చువల్ని సెలెక్ట్ చేసే విధానంలో రాజకీయ ప్రాబల్యం ఉండకూడదు. రైట్, ఇవాళ టీచర్ ఎమ్మెల్సీలో ఆ టీచర్స్, ఆ సంఘాలు, ఆ వ్యవస్థ అది పోటీ చేయాలి. దాంట్లోకి భారతీయ జనతా పార్టీ పోయి పోటీ చేయడం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీనికి పోయి కాంగ్రెస్ పార్టీ పోయి పోటీ చేయడం, అంటే రాజకీయ పార్టీలు ఈ సెలక్షన్ కాడ కూడా జొరబడంతో అవి కల్తీ అయిపోతా ఉన్నాయి. కల్తీ అంటే ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఆల్రెడీ కాలేజీలు స్కూల్లో పెడుతున్నాడు, ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కాబట్టి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి పోటీ చేయమంటారా? ఏం చెప్తారు మీరు? క్లారిటీ లేదు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అందులోకి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆల్రెడీ కాలేజీలు ఉన్న ఒక పార్టీలో ఉన్నారు వాళ్ళు, అంటే ఆ పార్టీకి రాజీనామా చేసి డైరెక్ట్గా చేయమంటారా? ఏం చెప్తున్నారు మీరు? పార్టీకి రాజీనామా అంటలేను నేను, అంటే ఆ వర్గాల నుంచి ఇప్పుడు ఆ సమస్యలు ఎవరికి తెలుస్తాయి? గ్రాడ్యుయేట్ సమస్యలు నిరుద్యోగికి తెలుస్తాయి, వాళ్ళకే తెలుస్తాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నోనికి తెలివే కదా. సో కాబట్టి వాళ్ళ ప్రతినిధి వాళ్ళై ఉండాలి. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓపెన్ ఫర్ ఆల్ అన్నట్టు. పోటీ చేసేటువంటి హక్కు అందరికి ఉంది. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు, కేసు ప్రూవ్ కాకపోతే. జైల్లో ఉండి కూడా పోటీ చేయొచ్చు. ఒకవేళ 2 సంవత్సరాల లోపు శిక్ష పడదంటే నువ్వు మళ్ళీ పోటీ చేయొచ్చు. రైట్, అవన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకుడు పోటీ చేయడానికి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ఏమీ లేకుండా, సపోజ్ ఒక కానిస్టేబుల్ సెలక్షన్, వాని మీద కేసు ఉండకూడదు, వాని మీద ఏది ఉండకూడదు. ఒక కానిస్టేబుల్ అంటే తన పరిధిలో కొంతమందిని కాపాడే కానిస్టేబుల్కి ఏమో ఇవన్నీ ఉండాలి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడటానికి ఏమి నిబంధనలు ఎక్కర్లేదు. కాబట్టి ఈ నిబంధనలన్నీ మార్చాలి, మార్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అంటే మీరు రాజ్యాంగం మార్చమంటారా? ఎలక్షన్ కమిషన్ సూచన ఇస్తారు? రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. రైట్, రాజ్యాంగం పర్ఫెక్ట్ గానే ఉంది, ఇంప్లిమెంటేషన్ లేదు. అదే నేను చెప్తాను. అంటే మల్లన్న అంటే ముందు త్వరలో అంటే పార్టీ పెట్టి ఈ జేఏసీని మిళితం చేసి పోరాటం ద్వారా అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పార్టీ అనే టాపిక్ మా దగ్గర లేదు. ఫస్ట్ ఓకే, మేము బీసీ భావజాలాన్ని ప్రతి పల్లెకు తీసుకుపోవాలనేది మా ఉద్దేశం. ఓకే, ఇంకా విస్తృతంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీసీ వాదాన్ని మరింత రెట్టించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయి తద్వారా బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ ఆకాంక్షను ప్రేరేపించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది, అన్ని అంటున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని పెడితే మాకేం ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ నినాదం అంటా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ. జాతీయ పార్టీ కేసీఆర్ అధ్యక్షుడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ శాఖకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకి ఇవ్వండి, మేము హ్యాపీ. సో ఇట్లా ఆ స్థానంలోకి మా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు, ఈ వర్గాల వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని కోరికలు నెరవేరుతాయి. తద్వారా ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. సో బీసీలకు ఖచ్చితంగా పార్టీ ఉండాల్సిందే. ఇవి మేము పెట్టుకున్న పార్టీలని ఈ పార్టీలు కనుక ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు మేము పార్టీ గురించి ఆలోచిస్తాం. అప్పటి వరకు మేము భావజాల వ్యాప్తిలోనే ఉంటాం.